వైద్యం అందించాలనే సదుద్దేశంతో విరించి హాస్పిటల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో వైద్య సేవలు అందిస్తామని చైర్మన్ మాధవీలత చెప్పారు. ఈ మేరకు ఈడబ్ల్యూఎస్ వైద్య సేవల విభాగాన్ని ఖైరతాబాద్లో విరించి ఆసుపత్రిలో ఆమె ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ తరహాలోనే పేదలకు వైద్యం అందిస్తామని చెప్పారు. మధ్యతరగతి వారికి అత్యవసరంగా వచ్చే వైద్యపరమైన ఇబ్బందులు అత్యంత సులువుగా అధిగమించే విధంగా ఈ ఈడబ్ల్యూఎస్ ఆరోగ్య సేవల విధానాన్ని రూపొందించామని అన్నారు. Cut 1, 2, 3. No. సెప్టెంబర్ 21 విరించి హాస్పిటల్ బంజారా హిల్స్ హాస్పిటల్లో ఉన్న మా హాస్పిటల్లో ఎకనామిక్ వీకర్ సెక్షన్ స్కీమ్ వింగ్ ఒకటి మొదలైంది. ఏంట్రా ఇది అంటే ఆర్థికంగా వెనుకబడ్డ వర్గం అంటే కేంద్ర సర్కారం ద్వారా చెప్పబడిన సంవత్సరానికి 8 లక్షల లోపు ఆదాయం ఉన్న వాళ్ళు అంటే నెలకు 75,000 ఆదాయం లోపల ఉన్న వాళ్ళు ఇక్కడికి రావచ్చు. దరిదాపులలో ఆరోగ్యశ్రీకి ఎంత ధరలైతే ఉన్నాయో ఆ ధరలలో వచ్చి వాళ్ళు ఇక్కడ డయాగ్నోస్టిక్సే కాకుండా ఇక్కడ రకరకాల చికిత్సలను కూడా చేయించుకోవచ్చు. అయితే దీనికి నియమం ఏమిటి అంటే ముందు వచ్చి మీది ఒక కార్డు 99 రూపాయల ఖర్చు అవుతుంది. దానికి వచ్చి ముందు ఈడబ్ల్యూఎస్ కార్డు చేసుకోవాలి. ఈ కార్డు చేసుకోవడానికి మీది మీ కుటుంబ సభ్యుల ఫోటోలు, ఆధార్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికెట్, ఏజ్ ప్రూఫ్, చిన్నపిల్లలైతే కనుక ఏజ్ ప్రూఫ్తో తీసుకొని రావాలి. తల్లిదండ్రులు కూడా మీకు ఆధారపడి ఉంటే వాళ్ళని కూడా వాళ్ళ డీటెయిల్స్ కూడా తీసుకొని వచ్చి ఇక్కడ మీరు సబ్మిట్ చేస్తే మీకు 24 గంటల నుంచి 48 గంటల లోపలే మీకు ఈడబ్ల్యూఎస్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. దానికి ఒక క్యూఆర్ కోడ్తో సహా ఇస్తాం. ఆ క్యూఆర్ కోడ్ మేము కొట్టంగానే మీరు ఎప్పుడు వచ్చినా